దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేడి. చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతాము? కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు, రోగములు, శ్రమలు ఇలా మనకు వస్తూనే ఉంటాయి కదా. కొన్నిసార్లు అలాంటి సమయాల్లో మనం కృంగిపోతాం, చింతిస్తాం, దుఃఖపడతాం, చేతకాని వారిగా అయిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? దేవుడేంటి ఇలాగా మనకి సెలవిచ్చారు తన వాక్యం ద్వారా అని చెప్పి సందేహపడుతూ ఉంటాం. మరి దేవుడు ఇచ్చినటువంటి మాటలో ఎంత మాత్రము అబద్ధం లేదు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతామంటే, మరి మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఆ శ్రమలో మనకి నెమ్మదినిస్తారు. అలాగే మన సమస్త భారము ఆయన మీద మోపుకున్నప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటారు. అలాగే మనము మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసేవారుగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆయన వైపు తిరిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇలా మనం చేసినప్పుడు తప్పకుండా మనకొచ్చే కష్టాల్లో, మనకు ఎదురయ్యే సమస్యల్లో, ఇబ్బందుల్లో తప్పకుండా మనము సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనకొక నిరీక్షణ, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నమ్మి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాకు తోడుగున్నారు. ఈ శ్రమ తీరిన తర్వాత ఆయన నాకు సంతోషాన్ని, సమాధానం అత్యధికంగా దయచేస్తారు. ఈ శ్రమ నన్ను ఏమీ చేయదు, ఈ శ్రమలో నేను కృంగిపోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని మీద ఆధారపడి జీవిస్తాం. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే ఎడతెగక ప్రార్థన చెయ్యి. కొన్నిసార్లు మనము కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏదైనా ఎదురైనప్పుడు ప్రార్థన చేయటం మానేస్తాం, మనసు బాగోలేదు అని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సంతోషకరమైన సందర్భాల్లో నీకు నష్టం జరిగిన ప్రతిరోజు నువ్వు ఎడతెగక నా సన్నిధిలో నీవు నాకు ప్రార్థన చేస్తూనే ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ జీవితంలో నీకు ఎలాంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా వాటిలో నువ్వు కృంగిపోకుండా, భయపడకుండా, కలవరపడకుండా నువ్వు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాలు బట్టి సంతోషంగా ఉండగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడుగునాయన, ముట్టునాయన, స్వస్థపరచునాయన, వారందరికీ నీ రక్షణ కలిగించే తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, వారు శ్రమలో కురిగిపోయినారేమో, బాధపడుతున్నారేమో, చేతకాని వారిగా అయిపోయిందేమో, ఎటు తోచలేని పరిస్థితులు ఉన్నారేమో, నీవే దిక్కు ప్రభా. ఈ సమయం అందు నీ వాక్యాన్ని బట్టి వారు బలం తెచ్చుకుని ప్రభా, వారి శ్రమల్లో కూడా నీకు మొరపెట్టేవారుగా, అయ్యా నిన్ను బట్టి సంతోషించేవారుగా తండ్రి వారిని లేవనెత్తండి. ఎడతెగని ప్రార్థన వీరి జీవితంలో దయచేయను ఆయన. అయ్యా తండ్రి, ప్రార్థన చేయకుండా వారిని ఏదైతే అడ్డగించిందో ఎంతవరకు దాన్ని ఇప్పుడే వారి యొద్ద నుంచి, వారిలో నుంచి, వారి కుటుంబంలో నుంచి యేసు నామములో తొలగిస్తున్నాం తండ్రి. సంచారములు వారి గృహంలో దయచేయండి, వారిలో మీరు నివసించండి, వారిని బలపరిచి లేవనెత్తండి ప్రభ. నీ యందు గొప్ప విశ్వాసం ఉంచి అయ్యా తండ్రి, ఇప్పుడే వారిని ఆయన ప్రభ నిన్ను బట్టి, నీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ నిన్ను స్తుతించుతూ అయ్యా నిన్ను ఆరాధిస్తూ నాయన ప్రభ ప్రతిరోజు వారి జీవితాన్ని ప్రయాణం చేసేవారిగా సహాయం చేయండి ప్రభ. ఇదిగో తండ్రి, మీరే కృపా కాపుదల మెండుగా దయచేయమని ఈ దినమంతా వారికి తోడై ఉండండి. వారి సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని, కీడు శోధన పని తప్పించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.